మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. రేపు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ఈ సమయానికి కౌంటింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. ట్రెండ్స్ కూడా తెలిసిపోతాయి. మెజారిటీ ఎగ్జిట్ పోల్ సంస్థలు భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టాయి సార్. కాస్త లేట్గా యాక్సిస్ మై ఇండియా అండ్ టుడేస్ చాణక్య ఈ రెండు కూడా సర్వే ఫలితాలని నిన్న రిలీజ్ చేశాయి. అవి కూడా 45+ సీట్స్ వస్తాయి బీజేపీకి అని చెప్తున్న పరిస్థితి. 27 ఇయర్స్ తర్వాత భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవైపోతోంది ఢిల్లీలో అనేది ఆ పార్టీ నాయకులు చెప్తూ ఉన్నారు. చాలా ధీమాగా ఉన్నారు. కానీ ఆప్ నేత సంజయ్ సింగ్ ఒక ఆరోపణ చేశారు సార్. ఇప్పటికే 7 ఆప్ ఎమ్మెల్యేలకు అంటే గెలవబోయే ఎమ్మెల్యేలకు 15 కోట్లు ఆఫర్ చేశారు అని చెప్పేసి. ఇది ఆపరేషన్ లోటస్ ప్రాతిపదిక బేస్ ఏమీ రాజకీయాల్లో ఉండదు. ఇప్పుడు అది బీజేపీ ఆఫర్ చేయలేదు అని నేను రిజెక్ట్ చేయలేను, చేశారని వ్యాలిడేట్ చేయలేను. అందువల్ల వీటికేం ప్రూఫ్లు ఎవిడెన్స్లు ఏవి ఉండవు. ఉన్నా సంజయ్ సింగ్ ఏమీ పెట్టలేదు. అంటే సాధారణంగా ఫలితాల తర్వాత ఉంటాయి కదా, అట్లేముండదు. ఫలితాల ముందే స్టార్ట్ చేసిన ఫలితాలు కానీ తర్వాత ఉండాలని రోజులేం లేదు. కానీ అట్లంటే మీకు విశ్వాస తీర్మానం పెట్టే ముందే పట్టకపోరా. ఎప్పుడైనా ఫలితాలకు తర్వాత ఉంటారని ఏమనుకోను నేను. ఎందుకంటే ఇప్పుడు ఈ ఎలక్షన్లో ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. సొంతగా మెజారిటీ వస్తుందని ఎగ్జిట్ పోల్స్ ఒక 2-3 మినహా అన్నీ చెప్తున్నాయి. కానీ వరస్ట్ సినారియోకి కూడా బీజేపీ ప్రిపేర్ అయి ఉంటుంది. అంటే ఉదాహరణకు ఒకవేళ ఆప్కు 35, 36, 37 వచ్చాయనుకోండి, 36 సీట్లు వస్తే ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది. 36, 37 వస్తే ఈ ప్రభుత్వాన్ని పడగొట్టి తమ ప్రభుత్వాన్ని తెప్పించుకోవడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుంది. అసలు ఆ పరిస్థితే రాకుండా తమ ప్రభుత్వమే వచ్చేలా ప్రయత్నం చేస్తుంది. చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన వ్యక్తి, మారుమూల గ్రామంలో పుట్టి వేలాది మందిని మేధావులుగా తీర్చిదిద్దిన విద్యావేత్త, మనలో ఒక్కడు మల్క కుమరయ్యకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా ఓటేద్దాం, గెలిపిద్దాం. అందువల్ల ముందే మాట్లాడుకోవడంలో ఆశ్చర్యం ఏం లేదు. మీరు ఇప్పుడు ఎలక్షన్స్ కన్నా ముందే టీవీ ఛానల్లో 3 నెలల ముందు 4 నెలల ముందే నెంబర్ 1 టీవీ ఛానల్కి అడ్వర్టైజ్మెంట్లు బుక్ చేసుకోరా? మన సినిమా టికెట్లు అడ్వాన్స్ బుక్ చేసుకుంటలేమా? ఇప్పుడు పుష్ప 2 వచ్చిందంటే ఎన్ని రోజుల ముందు బుక్ చేసుకున్నారు? 2 నెలల ముందు బుక్ చేసుకున్నారు కదా. రిలీజ్ అయ్యాక టికెట్లు కొనలే కదా ఎవరు, రిలీజ్కి ముందే కొనుక్కున్నారు కదా. సో పుష్ప 2కే నెల ముందు 15 రోజుల ముందు టికెట్లు బుక్ చేసుకుంటే ఢిల్లీ 2025 బుక్ చేసుకోరా? అందువల్ల అది ఇష్యూ కాదు. రిజల్ట్ వచ్చేదాకా ఆగుతారని అనుకోను. రిజల్ట్ రాకముందే బేరసారాలు నడుపుతారు, అది సహజం. కానీ అందువల్ల ఇప్పుడు ఒకవేళ ఆమ్ ఆద్మీ పార్టీకి 40 అబోవ్ వస్తే ప్రమాదమే ఉండదు. ముఖ్యంగా చెప్పాలంటే 45-50 వస్తే ప్రమాదం ఉండదు. ఈవెన్ 40 వచ్చినా ప్రమాదమే. ఇప్పుడు కర్ణాటకలో అందుకే రాహుల్ గాంధీ మాకు 150 సీట్లు ఇవ్వండి అని అడిగారు. ఎందుకంటే తక్కువ ఇస్తే బీజేపీ లాక్కెళ్తారని. అందువల్ల ఆమ్ ఆద్మీ పార్టీ చేస్తున్న ఆరోపణలో వాస్తవం ఉంది అని నేను ధృవీకరించలేను. కానీ రాజకీయంగా బీజేపీ కొంతకాలంగా కాదు, బీజేపీ చాలా కాలంగా ప్రవర్తిస్తున్న తీరు చూసినాక దీన్ని కొట్టిపారేయలేము. ఎందుకంటే కర్ణాటకలో ఏం చేశారు? కాంగ్రెస్ ఎమ్మెల్యేలను జేడీఎస్ ఎమ్మెల్యేలను లాక్కొని అక్కడ కర్ణాటకలో కూటమి కాంగ్రెస్ జేడీఎస్ ప్రభుత్వాన్ని కూల్చలేదా బీజేపీ? మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లాక్కొని మా కాంగ్రెస్ కమల్నాథ్ ప్రభుత్వాన్ని బీజేపీ కూల్చి బీజేపీ ప్రభుత్వం రాలేదా? ఉత్తరాఖండ్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లాక్కోలేదా? అరుణాచల్ ప్రదేశ్లో చేయలేదా? ఇప్పుడు దేశమంతటా ఇదే పని. మహారాష్ట్రలో శివసేనను చీల్చి మీకు ఎన్సీపీని చీల్చి అధికారంలోకి రాలేదా బీజేపీ? ఇప్పుడు ఇన్ని స్టేట్లో చేసినాక ఢిల్లీలో చేరా. నిన్న కాకమన్న హిమాచల్ ప్రదేశ్లో 6 కాంగ్రెస్ ఎమ్మెల్యేలని రాజ్యసభ ఎలక్షన్ సందర్భంగా లాక్కొని అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నం చేయలేదా? ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 4 రోజులు ఉండదు, 2 నెలలు ఉండదు, ఈ ప్రభుత్వం పతనం అవుతుందని బీజేపీలు చెప్పడం లేదా? అందువల్ల దేశమంతటా ఈ చరిత్ర ఉన్న సమయంలో ఇతర పార్టీలను చీల్చి ఇతర పార్టీలను కూల్చి ప్రభుత్వాలను కూల్చి తమ అధికారాన్ని ఎగరవేసిన చరిత్రంతా ఉంది కదా. ఈవెన్ ప్రభుత్వాలు అవసరం లేదు, ఆఖరికి రాజ్యసభలో మెజారిటీ అవసరం ఉంటే తెలుగుదేశం ఎంపీలను తీసుకోలేదా?
తెలుగుదేశం పార్టీ, మళ్ళీ వేరే పార్టీ కూడా కాదు. సో ఇన్ని ఎక్స్పీరియన్సెస్ ఉన్న తర్వాత అంటే ప్రభుత్వాలు ఏర్పాటు పక్క పెట్టండి, రాజ్యసభలో మెజారిటీ కొరకు ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడం లేదా? వైసీపీ ఎమ్మెల్యేలు ఒక్కరొక్కరుగా రాజీనామా చేస్తూ ఆ సీట్లన్నీ ఎన్డీఏ కోటాలు, బీజేపీ కోటాలు, ఎన్డీఏ కోటాలు వేస్తలేరా? ఇవన్నీ చూసాక సంజయ్ సింగ్ ఆరోపణ అబద్ధము, నిజం కాదు అని నేను ఎట్లా కొట్టిపారేయగలను? ఇవన్నీ నిజమే అని కూడా చెప్పడం లేదు, నేను ధృవీకరించడం లేదు. ఐ కెనాట్ వ్యాలిడేట్ బట్ ఐ కెనాట్ డిస్మిస్ ఇట్. ఇవన్నీ చూశాక అందువల్ల దట్ పాసిబిలిటీ ఆల్వేస్ ఎగ్జిస్ట్ కదా. గత అనుభవాలను పరిశీలిస్తే భారతీయ జనతా పార్టీ చరిత్ర చూస్తే ఖచ్చితంగా ఎవరైనా అనుకుంటారు కదా సార్. భారతీయ జనతా పార్టీ కాదు మనము రాజకీయాల్లో చరిత్ర, కాంగ్రెస్ పార్టీ ఇలాగే చేసింది కదా భారతీయ జనతా పార్టీ. సో అందువల్ల మనం ఒక్క బీజేపీనే అనాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ తనకు బలం ఉన్న రోజుల్లో అలాగే చేసింది కదా. ఎన్టీ రామారావుకు మెజారిటీ ఉండగానే కదా నాదెళ్ల భాస్కర్ రావు సృష్టించి రామ్లాల్ ఠాకూర్తో ప్రభుత్వాన్ని కూల్చారు. కాంగ్రెస్ ఏం తక్కువ చేయలేదు. లెట్ అస్ నాట్ సింగిల్ అవుట్ బీజేపీ. ఈ విషయంలో బీజేపీ కాదు, కాంగ్రెస్ కాదు, ఎవరు కేంద్రంలో బలంగా ఉంటే దేశంలో వాళ్ళందరూ ఇదే పని చేశారు. పివి నరసింహారావు అంత గొప్ప నాయకుడు అని చెప్పి పివి నరసింహారావు తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ చీల్చలేదా? నా గుర్తు భూపతిరాజు, విజయ్ కుమార్ రాజు ఎవరు ఉండే గుర్తు. సో అప్పుడు టీడీపీని నిట్ట నిలువున చీల్చలేదా పివి నరసింహారావు? సో అందువల్ల ఇదే కొత్త కాదు. ఎవరు బలంగా ఉంటే వారు మిగతా పార్టీలను, మిగతా ప్రభుత్వాలను బతకనివ్వలేదు. తెలుగునాటనే మనకు కాంగ్రెస్ పార్టీ చేసిన నిర్వాహకం అనుభవం ఉంది కదా. అందువల్ల ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ అని కాదు, ఎవరు బలంగా ఉంటే ఆ రాజకీయ పార్టీ అలాగే చేసింది. ఒకనాడు విక్టిమ్, ఈనాడు అక్యూజ్. నిన్నటి దాకా ఒకప్పుడు బాధితులు, ఇప్పుడు నిందితులు కదా. దేశమంతా జరుగుతున్నది అదే కదా. ఇప్పుడు దేశమంతా తమకు బలం ఉన్నప్పుడు ఒక రకంగా ప్రవర్తిస్తున్నారు, బలం లేకపోతే అయ్యో అయ్యో అన్యాయం అంటున్నారు. సో ఆ మాటకంటే ఆమ్ ఆద్మీ పార్టీ క్రెడిబిలిటీ కూడా క్వశ్చన్. కాంగ్రెస్ నుంచి, బీజేపీ నుంచి వచ్చే నాయకులందరినీ తీసుకొని టికెట్ ఇచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టింది ఏంటి, ఆమ్ ఆద్మీ పార్టీ భూమికి ఏంటి, చరిత్ర ఏంటి, నేపథ్యం ఏంటి, ఈ రాజకీయ సంస్కృతిని మార్చి ఒక క్లీన్ పాలిటిక్స్, గుడ్ గవర్నెన్స్తో ఒక రాజకీయాల్లో ఒక కొత్త శకాన్ని ప్రారంభించాలని బయలుదేరింది అన్న ఒక గొప్ప హోప్ అండ్ ఆస్పిరేషన్ మిడిల్ క్లాస్కి ఇచ్చింది, యంగర్ ఓటర్లకు ఇచ్చింది. ఎందుకంటే ఇప్పటికీ కూడా ఆప్కు యూత్ ఒక స్ట్రెంత్. నాకు తెలంగాణలో ఆమ్ ఆద్మీ పార్టీ ఒక ట్రైనింగ్ క్లాస్ పెడితే వెళ్ళాను. ఒక 300 మంది 1000 రూపాయలు కట్టి రిజిస్టర్ చేసుకొని వచ్చారు. 1000 రూపాయలు కట్టి, అందులో హైయెస్ట్ అందరూ కూడా 80-90% అరౌండ్ 30 years. అంటే యంగర్ ఓటరు 1000 రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజు కట్టి వచ్చారు. ఇంత కమిట్మెంట్ ఉండే కమ్యూనిస్ట్ పార్టీలో, బీజేపీలో కూడా వస్తారో నాకు డౌటే. ఆమ్ ఆద్మీ పార్టీ ఆ రకమైన ఒక హోప్ని క్రియేట్ చేసింది. అన్ఫార్చునేట్లీ తర్వాత అది కూడా ఒక ఫక్త రాజకీయ పార్టీగా మారి మిగతా పార్టీ లాగానే మారింది. ఎందుకంటే బీజేపీ నుంచి, కాంగ్రెస్ నుంచి నేర చరిత్ర ఉన్నవాళ్ళు, అవినీతి చరిత్ర ఉన్న వాళ్ళు, మస్కబారిన వాళ్ళు అందరినీ కలుపుకొని విన్నబిలిటీ, గెలవాలి, గెలుపు గుర్రాలకు ఇవ్వాలి, ఇదే గోల. అందువల్ల వాళ్ళందరికీ టికెట్లు ఇచ్చారు. మరి వేరే పార్టీ నుంచి వచ్చి ఆమ్ ఆద్మీ పార్టీలో చేరిన వాళ్ళు, ఆమ్ ఆద్మీ పార్టీ ఆమ్ ఆద్మీ కానప్పుడు అమీర్ ఆద్మీలు వచ్చిందనుకోరు, వాడు ఉంటాడు అమీర్ ఆద్మీ. సో ఆమ్ ఆద్మీ పార్టీ కాస్ ఆద్మీకి టికెట్ ఇవ్వకుండా ఎవరు పడితే వాళ్ళకే టికెట్లు ఇచ్చారు కదా. సో టికెట్లు ఇచ్చినాక ఇప్పుడు కాంగ్రెస్ నుంచి, బీజేపీ నుంచి వచ్చిన వాళ్ళు టికెట్లు ఇచ్చారు. నువ్వు ఎందుకు ఇచ్చావు? అవకాశవాదంతో ఇచ్చావు. వాళ్ళు ఎన్నికల్లో గెలవడానికి ఉపయోగపడతారని ఇచ్చావు. నీ అవకాశవాదం అరవింద్ కేజ్రీవాల్కి అవకాశవాదం ఉంటుందా? ఎమ్మెల్యేలకు ఉండదా? అందువల్ల రేపు నిజంగానే బీజేపీ కనుక లాగేదనుకోండి, వాళ్ళు పోతారు. తర్వాత నువ్వు ఎలాంటి పనికిమాల చరిత్రను కూడా ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చావు, అది వెంటనే బీజేపీకి ఆయుధం అవుతుంది. బీజేపీ చాలా సులభంగా క్లీన్ హిస్టరీ ఉన్నవాడిని కూడా ప్రభుత్వాలకు కావాలంటే 30 తిప్పలు పెట్టచ్చు, ఏ తప్పు చేయను అని కూడా. అందులో ఇన్ని తప్పులుండి ఇంత పనికిమాల చరిత్ర ఉన్న వాళ్ళని మీరు టికెట్లు ఇస్తే అది ప్రభుత్వంలో ఉన్నవాడికి ఆయుధం కాదా? ఏమన్నా ఫైల్ అటు ఇటు దులిపితే సిబిఐ, ఈడీ వీళ్ళంతా తవ్వకస్తారు కదా. ఇప్పుడు మీకు మహారాష్ట్రలో ఏక్నాథ్ షిందే వర్గం ఎమ్మెల్యేలు ఎట్లా లాక్కున్నారు, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం ఎమ్మెల్యే ఎట్లా వాళ్ళు బహిరంగానే చెప్పారు కదా, మా మీద ఈడీ ఎంబడబడుతుంది, సిబిఐ ఎంబడబడుతుందని. వాళ్ళందరి మీద ఈడీ కేసులు ఉన్నాయి కదా. ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఉన్న వాళ్ళందరూ వీళ్ళంతా సిబిఐ, ఈడీ కేసులు ఉన్న వాళ్ళే. సో అందువల్ల మీకు ఆమ్ ఆద్మీ పార్టీ స్వయంకృత అపరాధం కూడా ఉంది. మీరు ఆమ్ ఆద్మీ పార్టీ క్లీన్ పాలిటిక్స్ విలువలకు, సమాజంలో ఒక మార్పు కొరకు, ఒక రాజకీయాల్లోకి వచ్చిన నిబద్ధత, నిజాయితీ కలిగిన వారికి టికెట్ ఇవ్వాల్సింది పోయి అవకాశవాదులకు, ఎన్నికల్లో గెలుస్తారనుకునే వారికి వాళ్ళ చరిత్రతో సంబంధం లేకుండా టికెట్లు ఇచ్చారు. మరి వాళ్ళు వెళ్తారు కదా. నువ్వెందుకు ఇచ్చా? మీరు అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి కావడానికి రాజీ పడితే వాళ్ళు కూడా తమ అవసరాలకు రాజీ పడతారు.